వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఎస్ఎస్ఎంబీ 29 కొత్త అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా ఎస్ఎస్ఎంబీ 29 పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఇందులో మహర్ష్, పృథ్వీరాజ్ సుకుమార్, ప్రియాంక చోప్రా సహా ప్రధాన తారాగణపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రత్యేకంగా రెండవ షెడ్యూల్ చాలా రోజుల పాటు ఒడిశా హిల్స్పై జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ నుంచే మహేష్ లుక్ సహా కొన్ని సన్నివేశాలు లీకింగ్ జరిగింది. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా మయూర్ భంజ్ ఛో అనే నృత్యాన్ని నేర్చుకుంది. ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భట్టయ్య ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది పీసీ. ఈ సందర్భంగా పీసీతో ఉన్న అనుబంధాన్ని భట్టయ్య గుర్తు చేసుకున్నాడు. ప్రియాంక చోప్రాతో పనిచేయడం నిజంగా గొప్ప అనుభవం. ఆమె ఎంతో తెలివైంది. చాలా సరదాగా ఉంటుంది. తాను పెద్ద హీరోయిన్ అన్న భావన ఎక్కడా చూపించరు. డాన్సు రిహార్సల్స్ సమయంలో ఆమెలో ఎనర్జీ స్ఫూర్తిదాయం. ఈ ప్రయాణంలో నేను భాగమవ్వడం సంతోషంగా భావిస్తున్నా అన్నారు. మయూర్ భంజ్ ఛో అన్నది ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేకమైన కళ. ఇందులో 3 విభిన్న శైలిలు ఉంటాయి. ఇది మయూర్ భంజ్ ఛో జిల్లాలో ప్రసిద్ధి చెందింది. ఇదొక సెమీ క్లాసికల్ నృత్య రూపం. ఇతర నృత్యాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని ప్రదర్శనకు ముఖానికి ఎలాంటి ముసుగులు ధరించాల్సిన పనిలేదు. ఎంతో సహజంగా ఈ డాన్సు ఉంటుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.